హై వ్యూవర్స్, నేను గతంలో మీకు చాలాసార్లు చెప్పాను. నేను ఏదన్నా ఒక ఇంపార్టెంట్ వీడియో ఇవ్వదలుచుకున్నప్పుడు, ఇదే ఖచ్చితంగా అందరికీ తెలియాలనుకున్నప్పుడు, అది నాకు తెలుసున్నదైనా నేను చెప్పాలనుకున్నదైనా నాకు ఒక ఇన్సిడెంట్ కావాలి, అది ఒక సెలబ్రిటీతో లేదా బాగా వైరల్ అయిందైతే నేను బాగా చెప్పగలను అని. జస్ట్ 1.5 మినిట్లో కంప్లీట్ చేద్దాం. ముంబైలోని బోరివాలి రైల్వే స్టేషన్. రైలు ఇలా ముందుకు వెళ్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రైలు నార్త్ సైడ్ వెళ్తుంది. దెన్ ఒకవేళ రన్నింగ్లో దిగొద్దు, ఒకవేళ రన్నింగ్లో దిగేటట్టయితే మీరు కూడా నార్త్ సైడ్ ఫేస్ చేసి దిగాలి. అది కూడా చాలా జాగ్రత్తగా. రన్నింగ్లో అస్సలు దిగొద్దు. దిగాల్సి వస్తే ట్రైన్ చాలా స్లోగా ఉందలే అనుకుంటే అదే నార్త్ సైడ్ ఫేస్ చేసి మీరు దిగాలి. మీరు ఏమాత్రం ఆపోజిట్ సైడ్ సౌత్ సైడ్ కనుక తిరిగి ఒకవేళ దిగాలని చూస్తారా కింద పడిపోతారు. ఎందుకు? ట్రైన్ ఇలా వెళ్తుంది, మీరు ఇలా దిగబోయారు, ఇది కింద పడిపోతారు. నిన్న ముంబైలో బోరివలి రైల్వే స్టేషన్లో ఒక ఆమె ట్రైన్ వెళ్తున్న సైడ్ కాకుండా ఆపోజిట్ సైడ్ దిగబోయింది. అది నీరు పోయినటువంటి పోలీసు చూశాడు, రైల్వే పోలీసు. ఖచ్చితంగా ఈమె కింద పడిద్దాం అనుకున్నాడు, పడింది. కింద ట్రాక్ దాన్ని ఎలా చెప్పండి, ప్లాట్ఫామ్కి రైలుకి మధ్యలో ఇంకా నుజ్జు అయిపోయింది. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళాడు, కదిలాడు, కింద పడుతున్నామని పట్టకని లాగి బయటికి లాగేశాడు, బతికిపోయాడు. బట్ ఆమె వస్తువులు ఏమో మాత్రం కింద పడిపోయినాయి. ఎవరికి కాలేకపోతే పోయి. ఇది ఎందుకు చెప్పాను? 2000 సంవత్సరం మార్చిలో అది 10th అయిపోయింది. దెన్ ఏప్రిల్లో హైదరాబాద్ వచ్చి మా మాయనమామలు అంతా ఇక్కడే ఉంటారు. మా బంధువులు పోలీసులు దెన్ అంబర్పేట పోలీస్ క్వార్టర్స్లో ఉండేవారు. అలా వెళ్తున్నప్పుడు సికింద్రాబాద్ నుంచి దిల్సుఖ్ నగర్లో 107 బస్సు, అది వై అంబర్పేట. దెన్ ఫస్ట్ టైం నేను సిటీకి రావడం. మీరు నమ్ముతారో మా అమ్మమ్మ ఊరు మరలపాడు, మా ఊరు చిరలూరుపేట, ఒంగోలు నుంచి మరలపాడు. ఇంక ఇది తప్ప నాకు వేరే తెలియదు. మధ్యలో అంటే చీరాల, మా చిన్నమ్మ వాళ్ళ ఊరు, మళ్ళీ చీరాల్లో వచ్చేవాడు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను మా ఊరు వచ్చి ఆ తర్వాత పాలిటెక్నిక్ కోచింగ్ అని గుంటూరు వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడే ఇక్కడ ఊరు దాటి వేరే చోటకి వెళ్ళటం ఒక్కడనే. అంటే సరే, విషయం ఏంటి, ఇక్కడ మా నాన్న ఆల్రెడీ ఉన్నాడు, ఇక్కడే మీరు దిగాల్సిందని చెప్పారు. నాకు తెలియదు అది. హైదరాబాద్లో బస్సులు ఆపరు, రన్నింగ్లో బస్సులు దిగాలి. ఒకవేళ బస్సు ఆపాలి అంటే మన ముందుకెళ్ళి డ్రైవర్ని అడగాలని. సీరియస్లీ అలానే నేను కొన్నాళ్ళ పాటు రిక్వెస్ట్ చేసి దిగాల్సి వచ్చాను. అతను అక్కడ స్టాప్ ఉంది, బస్సు ఆపాడు, దిగారు. దెన్ మేము అంబర్పేట వస్తే చెప్పండి అని అన్నాము. ఇదే కదా అంబర్పేట అన్నాడు. దిగబోతున్నాం, బస్సు మూవ్ చేశాడు. అదేమో దిల్సుఖ్ నగర్ సైడ్ ఫేస్ చేస్తుంది బస్సు, ముందుకెళ్ళబోతుంది. నేను ఇటు తిరిగి దిగాను. మనకు తెలియదు. యాక్చువల్గా మన 10th వరకు మ్యాథ్స్లో టాపర్, ఫిజిక్స్ అంత అంటే సైన్స్ ఓకే, బట్ లాజిక్లు తెలియవు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇంటర్మీడియట్ లాజిక్లు ఎక్కువ, సైన్స్లో, ఫిజిక్స్లో. డిగ్రీలో కెమిస్ట్రీలో లాజిక్లు ఎక్కువ తెలుసుకునేవాడిని. అన్నీ తెలుసుకున్న తర్వాత ఓకే, వేరే విషయం. 1.5 మినిట్ అని చెప్పి సాగదీస్తున్నాడు ఎంటర్ అనుకోవద్దు, ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను. సో ఇప్పుడు ఏమైంది, పగిలిపోయింది పిర్ర. దేవుడి దే వల్ల స్క్రాచెస్ టైం లేదు, కానీ కింద గుద్దుకోను రోడ్డుకి. 3 రోజులు చుక్కలు కనపడింది నాకు. సో విషయం ఏంటి, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు రన్నింగ్లో దిగొద్దు. తప్పదరగా దిగాలనుకుంటే ఫాస్ట్గా ఉంటే అస్సలు దిగొద్దు. స్లోగా ఉన్న దిగక తప్పదరు అనుకుంటే ఆ బస్సు ట్రైను ఏ ఫేస్ చేసి ఉందో, ఏ మూమెంట్లో అయితే ఉందో దాంతోపాటే మీరు ప్యారలల్ అంటే అలా దిగండి తప్ప ఏమాత్రం ఆపోజిట్ అన్నవేళ అన్నారు అంటే జర్రని ప్రమాదమే జరిగింది. దేవుడి దగ్గర బతికేసి